క్వశ్చన్, ఇటీవల మలబార్ గోల్డ్ షోరూమ్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఇటీవల మలబార్ గోల్డ్ షోరూమ్ను ఏ దేశంలో ప్రారంభించారు అంటే ఆస్ట్రేలియాలో. చూడండి, మలబార్ గోల్డ్ అంటే చాలా ఫేమస్ జ్యువెలరీ అన్నమాట. మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ప్రముఖంగా దాని యొక్క కేంద్రాలు అనేటువంటివి కనిపిస్తాయి. అలా దేశవ్యాప్తంగా గొప్పగా విస్తరించిందనమాట. అటువంటి మలబార్ గోల్డ్ షోరూమ్ అనేటువంటిది విదేశాలలో, మన దేశానికి సంబంధించి విదేశాల్లో మనం చాలా చూస్తూ ఉన్నాం ఇటీవల. ఇప్పుడు మలబార్ గోల్డ్ కూడా విదేశాల్లో దాని యొక్క షోరూమ్ను ప్రారంభించిందనమాట. ఏ దేశంలో అంటే ఆస్ట్రేలియా దేశంలో. ఆస్ట్రేలియా దేశంలో అత్యంత గొప్ప నగరం అనమాట సిడ్నీ. ఆ సిడ్నీ నగరంలో ప్రారంభించడం జరిగిందనమాట ఈ షోరూమ్ను. దానిని ఎవరు ప్రారంభించారంటే కనుక ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ, మన ఇమెయిల్లో చూడొచ్చు బ్రెట్లీ గారిని. ఆయన ఆ షోరూమ్ను అక్కడ ప్రారంభించడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మన దేశానికి సంబంధించిన ఐఐటి మద్రాస్ కూడా మనం టాంజానియాలోని జాంజిబార్లో చూసాం, మళ్ళీ శ్రీలంకలోని క్యాండీలో చూసాం. ఇట్లా ఐఐటి మద్రాస్ మన దేశంది అనమాట. అదేవిధంగా మన యొక్క యూపీఐ సేవలు ఇతర దేశాల్లో కూడా ఇటీవల మనం చూసాం, యూపీఐ సేవలు అన్నమాట. కానీ ఇటీవలనే మనకు ఫ్రాన్స్ దేశంలో స్టార్ట్ అయినట్టుగా చెప్పుకున్నాం. శ్రీలంక మారిషస్లో కూడా ఈ యూపీఐ సేవలు స్టార్ట్ అయినట్టుగా చెప్పుకున్నాం. కాబట్టి మన దేశానికి సంబంధించి గొప్పవన్నీ కూడా ఇతర దేశాల్లో వాటి యొక్క శాఖలను ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ క్రమంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వార్తల్లో ఉందన్నమాట. ఆస్ట్రేలియా దేశ రాజధాని కాన్బెర్రా, ఆస్ట్రేలియా దేశ కరెన్సీ డాలర్, ఆస్ట్రేలియా దేశ భాష ఇంగ్లీష్, ఆస్ట్రేలియా దేశ ప్రస్తుత ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఏడాది జరిగినటువంటి క్రికెట్ వరల్డ్ కప్లో గెలిచింది ఆస్ట్రేలియానే. పోయిన ఏడాది క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది కదా, దాంట్లో విన్ అయినటువంటి దేశం ఏదంటే కనుక ఆస్ట్రేలియానే. 6వసారి గెలిచిందనమాట, 6th టైటిల్ అనమాట. ఎక్కువగా ఇంతవరకు వరల్డ్ కప్లో ఏ దేశం విజయం సాధించిందంటే ఆస్ట్రేలియానే. ఇప్పుడు 6వసారి ఫైనల్లో మన దేశం పైన విన్ అయినట్టుగా మనకు తెలుసు. అదేవిధంగా ఆస్ట్రేలియా అనగానే ప్రతి ఏటా కూడా టెన్నిస్కు సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఒకటి జరుగుతుంది. రీసెంట్గా జనవరి నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ కంప్లీట్ అయిందనమాట. అక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్ విన్నర్గా మనం జెన్నిక్ సిన్నర్ను చెప్పుకున్నాం, జెన్నిక్ సిన్నర్. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ అరీనా సబలెంకను చెప్పుకున్నాం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. అదేవిధంగా ఇటీవలనే మన దేశానికి చెందినటువంటి వ్యక్తి ఆస్ట్రేలియా సెనేటర్గా ఎన్నికయ్యాడనమాట. ఆస్ట్రేలియా సెనేటర్గా ఇటీవల ఎన్నికైన వాడు ఎవరంటే కనుక వరుణ్ ఘోష్ అని చెప్పుకున్నాం. వరుణ్ ఘోష్, అది కూడా ఆస్ట్రేలియాకి సంబంధించి లింక్ చేసుకోవాలి మీరు. సెకండ్ క్వశ్చన్, ఏ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రవాస భారతీయులతో ప్రసంగించారు? మనందరికీ తెలుసు, నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అనమాట. ఈ సంవత్సరం నరేంద్ర మోడీ విదేశాలలో పర్యటించిన తొలి పర్యటన ఈ యుఏఈ అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏ నగరం అంటే కనుక అబుదాబీకి వెళ్ళడం జరిగిందనమాట. కారణం ఏంటి? వెళ్ళడానికి గల కారణం మనందరికీ తెలుసు, BAPS బాప్స్ అంటాం అనమాట. బాప్స్ హిందూ మందిర్ అక్కడ నిర్మించబడింది అనమాట. ఆ నిర్మాణానికి సంబంధించి ఆ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి ఆయన వెళ్ళడము, ఆ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. స్వామి నారాయణ అనేటువంటి సంస్థ ఈ దేవాలయాన్ని నిర్మించింది. అక్కడ ఈ ఏకంగా 27 ఎకరాలలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ మొత్తం 7 గోపురాలు ఉంటాయని మనం నిన్ననే చెప్పుకున్నాం. రాజస్థాన్ నుంచి రాయిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ దేవాలయాన్ని నిర్మించారని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గంగా యమునా నది కంటైనర్ల ద్వారా అక్కడికి నీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ ప్రవాహాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. అంత ప్రసిద్ధి దేవాలయంగా ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉందన్నమాట. యుఏఈలో నిర్మించబడిన మొట్టమొదటి ఆలయం కూడా ఈ బాబ్స్ హిందూ మందిరే అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. స్వామి నారాయణ అనేటువంటి సంస్థ దీనిని నిర్మించింది. ఎవరు ప్రారంభించారు అంటే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. డేట్ గుర్తుపెట్టుకోవాలి, 2023 ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14 2 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడం జరిగిందనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో ఆయన మాట్లాడడం కూడా జరిగిందనమాట. మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ గుర్తుపెట్టుకోవాలి, యూఏఈ ప్రెసిడెంట్ అనమాట ఆయన.
ఆయనతో ముచ్చటించడం జరిగింది. పలు విషయాలపైన మాట్లాడడం జరిగిందనమాట. యుఏఈ రాజధాని అబుదాబి, యుఏఈ భాష అరబిక్, యుఏఈ కరెన్సీ దిర్హము, యుఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, యుఏఈ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ బిన్ జాయేద్ మక్తుమ్ రషీద్ అల్ మక్తుమ్ అనమాట. పూర్తి పేరు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ అని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. యుఏఈ విషయానికి వస్తే ఇది మొట్టమొదటి దేవాలయంగా మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఆయన మన ప్రవాస భారతీయులు, అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశారనమాట. ఆ మీటింగ్ పేరు ఏంటంటే కనుక ఓకేనా, అహ్లాన్ మోడీ. ఇక్కడ ఆన్సర్ ఇదే అనమాట మనకు కావాల్సింది ఈ రోజుకి. అహ్లాన్ మోడీ ఫిబ్రవరి 13వ తారీఖున ప్రవాస భారతీయులతో అక్కడ ఆయన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ సమావేశానికి గల పేరు అహ్లాన్ మోడీ అనమాట. అహ్లాన్ మోడీ అంటే హలో మోడీ అని అర్థం అంట. హలో మోడీ ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ప్రవాస భారతీయులతో ముచ్చడిస్తూ తెలుగు, తమిళం, మలయాళంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగిందంట. అక్కడ తెలుగులో, తమిళంలో, మలయాళంలో కూడా కొన్ని చిన్ని మాటలు మాట్లాడడం జరిగిందనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అక్కడ మనకు జరిగిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 14వ తారీఖున యుఏఈ ముగించుకొని వెంటనే ఖతర్కి కూడా వెళ్ళాడు ఆయన. ఖతర్ దేశానికి కూడా వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా. ఈ సంవత్సరం పర్యటించిన రెండవ దేశం ఏదంటే ఖతర్ అనమాట. యుఏఈ మొదటి దేశం అయితే ఖతర్ రెండవ దేశంగా గుర్తుపెట్టుకోవాలి. ఖతర్లో కూడా 2 రోజులు ఉన్నాడనమాట. ఎప్పుడెప్పుడు అంటే కనుక 14, 15 ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15 2 రోజుల పాటు ఖతర్లో ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఐసీఏఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఐసీఏఐ నూతన అధ్యక్షుడిగా నియమితులైన వారు రంజిత్ కుమార్. ఐసీఏఐ అనగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే చార్టర్డ్ అకౌంట్స్ సంబంధించినటువంటి బాడీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 1956 జూలై 1 ఏర్పడింది. 1956 జూలై 1న ఏర్పడింది అనమాట. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇప్పుడు దీనికి కొత్తగా అధ్యక్షుడిగా నియమించబడింది ఎవరంటే రంజిత్ కుమార్ అనమాట. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. చూడండి, న్యూ అపాయింట్మెంట్స్లో మనం ఇటీవల చాలా విషయాలు చెప్పుకున్నాం. ఏకంగా 6 రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం చెప్పుకున్నాం. మళ్ళీ మరొక రాష్ట్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని చెప్పుకున్నాం. అదే 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు వచ్చారు చెప్పుకున్నాం. 16వ ఆర్థిక సంఘానికి కొత్తగా సెక్రటరీ కార్యదర్శి వచ్చాడు, ఆయన చెప్పుకున్నాం. 16వ ఆర్థిక సంఘానికి 4 కొత్తగా సభ్యులు నియమించబడ్డారు, వారిని చెప్పుకున్నాం. ఇట్లా ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను గుర్తు చేసుకుందాం ఒకసారి. రాజస్థాన్ మణీంద్ర మోహన్. ఉత్తరప్రదేశ్ అరుణ్ బన్సాల్ అనమాట. అరుణ్ బన్సాల్. అదేవిధంగా ఉత్తరాఖండ్ రీతూ బహరి. ఒరిస్సా వచ్చేసి చక్రధారి శరణ్ సింగ్. అదేవిధంగా చాలా ముఖ్యంగా అస్సాం విజయ్ బిష్ణోయ్. అదేవిధంగా చాలా ఫేమస్గా మనకి మేఘాలయ వచ్చేసి వైద్యనాథన్. ఈ 6 మంది ప్రధాన న్యాయమూర్తులు మనం చెప్పుకున్నాం. అంతేకాదు కర్ణాటక రాష్ట్రానికి కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించారనమాట. కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంజారియా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని? అంజారియాను అనమాట. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అనమాట అరవింద్ పనగారియా. ఆయనను 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమించారు. 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా ఎవరిని నియమించారంటే రిత్విక్ పాండే అని చెప్పుకున్నాం మనం. ఇంకా 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యులను కొత్తగా నియమించారు. ఆ 4 ఎవరంటే ఒకరు సౌమ్యాకాంత్, అన్నీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష. ఓకేనా. ఆ 4వ వ్యక్తి ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. నూతన నియామకాలు అన్నీ మీకు ఈ నెలలోటి నేను గుర్తు చేశా, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్,
భారత్లో ఏ సంవత్సరం నాటికి బుల్లెట్ ట్రైన్ను ప్రారంభించనున్నారు? భారత్లో 2026 నాటికి 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ను ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారు మనకంటే కనుక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల మేరకు 2026లో మొట్టమొదటిసారిగా ఈ బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన ట్రయల్ నిర్వహించనున్నారన్నమాట. మొట్టమొదటి బుల్లెట్ ట్రైను ఓకేనా ముంబై టు అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ మధ్య ఓకేనా మొట్టమొదటి ట్రైన్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతూ ఉన్నారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే ముంబై టు అహ్మదాబాద్ క్యారిడార్ అంటారు. ముంబై టు అహ్మదాబాద్ క్యారిడార్ మధ్యనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ వేగం 350 కిలోమీటర్లు, వేగం 350 కిలోమీటర్లు అనమాట. ప్రస్తుతం మన భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏంటంటే వందే భారత్, గంటకు 160 కిలోమీటర్లు అనమాట. వందే భారత్ అయితే గంటకు 160 కిలోమీటర్లు. అదే ఇప్పుడు రానున్నటువంటి బుల్లెట్ ట్రైన్ల విషయానికి వస్తే కనుక గంటకు 350 కిలోమీటర్లు అనమాట. అహ్మదాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 58 నిమిషాల్లోనే 2 గంటల 58 నిమిషాల్లోనే వెళ్ళడం జరుగుతుందన్నమాట ఈ బుల్లెట్ ట్రైను. గుర్తుపెట్టుకోవాలి, దీని వేగం ఎంత అంటే 350 కిలోమీటర్లు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఉన్నటువంటి ట్రైన్లలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఏదంటే కనుక వందే భారత్ అనమాట. 2019 ఫిబ్రవరి 15వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకేనా దీన్ని ప్రారంభించడం జరిగింది. న్యూఢిల్లీ టు వారణాసి మధ్య మొదటి ట్రైను. మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ ఎప్పుడంటే న్యూఢిల్లీ టు వారణాసి మధ్య 2019 ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కానీ దీని యొక్క వేగం ఎంత అంటే గంటకు 160 కిలోమీటర్లు. దీన్ని ఎవరు తయారు చేశారంటే కనుక చెన్నైకి చెందినటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నైకి చెందినటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అసలు మన భారతదేశంలో తొలి రైలు అంటే కనుక 1853 ఏప్రిల్ 16వ తారీఖున ముంబై టు తానే మధ్య మొట్టమొదటి రైలు నడిచిందనమాట లార్డ్ డల్హౌసీ కాలంలో. అందుకే లార్డ్ డల్హౌసీ అనేటువంటి గవర్నర్ జనరల్ను మన భారతదేశ రైల్వే యాన పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ డల్హౌసీ. అలా మొట్టమొదటి ప్రస్థానం 1853 ఏప్రిల్ 16న జరిగింది. తర్వాత ఎన్నో రైళ్లు మన దేశంలో స్టార్ట్ చేయబడ్డాయి. అత్యంత వేగవంతమైన రైళ్లు కూడా వచ్చాయన్నమాట. దాన్ని మించి ఇప్పుడు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్లు రానున్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో బుల్లెట్ ట్రైన్స్ వేగవంతమైన రైలు అంటే కనుక జపాన్ ప్రసిద్ధి. జపాన్లో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్లు ఏకంగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయన్నమాట. గంటకు 600 కిలోమీటర్ల మేర నడుస్తాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కానీ అదేవిధంగా ఇటీవల మనం చెప్పుకున్నాం వందే భారత్లో స్లీపర్ రైలు కూడా రాబోతుందన్నమాట. వందే భారత్ స్లీపర్ రైలు ఇదే సంవత్సరం మార్చి నెలలో, రేపు నెల స్లీపర్ రైలు కూడా ప్రారంభించబోతూ ఉన్నారన్నమాట. ఓకేనా. ఇప్పుడు స్లీపర్ లేదు వందే భారత్కు, కానీ ఇప్పుడు స్లీపర్ రైలు కూడా రాబోతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని కూడా మనకు వెల్లడించారన్నమాట. మార్చి నెలలో ప్రారంభించబోతూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. చెన్నైకి చెందినటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఓకేనా ఈ స్లీపర్ ట్రైన్స్ను అందుబాటులోకి తేనుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, తొలి రైల్వే శాఖ మంత్రి జాన్ మథై అనమాట. మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే జాన్ మథై. గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక రైల్వే బోర్డు ఎప్పుడు ఏర్పడింది, రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం ఏంటి, రైల్వే బోర్డుకు ఇటీవల తొలి మహిళా చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు, అదే రైల్వే బోర్డుకు ఇటీవలనే కార్యదర్శిగా ఓకేనా ఎవరు నియమించబడ్డారు, ఈ 4ంటి సమాధానం చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రభావో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? చూడండి, ప్రభావో ఇటీవల ఒక దేశంలో ఎన్నికలు జరిగాయన్నమాట, ప్రెసిడెంట్ ఎలక్షన్స్. దానిలో భాగంగా ఈరోజు అత్యంత అద్భుతంగా విజయం సాధించినట్టుగా మనకు వెల్లడించబడిందన్నమాట. అతనే ప్రభావో. ఎవరు, ఏ దేశ అధ్యక్షుడిగా అంటే కనుక ఇండోనేషియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడంట ప్రభావో. ఇప్పుడు మనకి ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరున్నారంటే కనుక జోకో విడోడో ఉన్నారనమాట. ఆ జోకో విడోడో స్థానంలో రానున్నారనమాట ఈ ప్రభావో. ఇంకా కన్ఫామ్ కాదు ఇది. ఓకేనా. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్టుగా మొత్తం అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాస్త సమయం తీసుకుంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ మనకు జోకో విడోడో ఉన్నాడు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిగా రాబోతున్న వాడెవరంటే కనుక ప్రభావో అనేటువంటి విషయాన్ని తెలపడం జరిగిందనమాట ఇండోనేషియా పత్రికలన్నీ కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకు అనేక దేశాలలో అధ్యక్ష ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు చూస్తూ ఉన్నాం. ఇటీవల బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి ఎన్నికలు జరిగితే అక్కడ తిరిగి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ నేత అక్కడ విజయం సాధించింది షేక్ హసీనా.
ఇటీవల భూటాన్లో ప్రధానమంత్రి ఎన్నికలు జరిగితే భూటాన్లో షెరింగ్ తోబ్గే గతంలో ప్రధానమంత్రిగా పనిచేసి ఉండేవాడనమాట. షెరింగ్ తోబ్గే ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడనమాట. షెరింగ్ తోబ్గే చెప్పుకున్నాం. అదే ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా గాబ్రియాల్ అట్టాల్ను చెప్పుకున్నాం. ఇటీవలనే కజకిస్తాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఓల్జాస్ బెగ్డెనోవ్ను చెప్పుకున్నాం. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ధర్మన్ షణ్ముగరత్నం. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మద్ మయూజ్జు. ఇట్లా అధ్యక్ష ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు జరిగితే అవి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇండోనేషియాలో అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన వానిగా చెప్తున్నారు. ప్రభావోను జోకో విడోడో తర్వాత ఆయనే అధ్యక్షుడు కాబోతూ ఉన్నారనేది అక్కడ పత్రికల సమాచారం అనమాట. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో, మన ఇండియాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు అన్నింటిలో కూడా ఆ విషయం తెలిసింది మనకి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇండోనేషియా అనగానే మనకు దగ్గరలోనే ఉంది. ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియానే. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం, జనాభా కలిగిన అతిపెద్ద ద్వీపం ఏదంటే కనుక ఇండోనేషియాలోని జావా అనమాట. 17,000 ద్వీపాలు ఉంటాయన్నమాట. 17,000 ఐలాండ్లు ఉంటాయన్నమాట ఇండోనేషియాలో. ఓకేనా? అందులో ఒకటి జావా, మరొకటి సుమిత్రా, బోర్నియా, గినియా, ఇట్లాంటివన్నీ కూడా గొప్ప ద్వీపాలు అనమాట ఇండోనేషియాలో. మనం తరచుగా భూకంపాలు కూడా చూస్తూ ఉంటాం ఇండోనేషియాలో. ఓకేనా? ఇండోనేషియా రాజధాని జకర్తా. ఇండోనేషియా భాష ఇండోనేషియన్. ఇండోనేషియా కరెన్సీ ఇండోనేషియా రూపాయి అనమాట. ఇండోనేషియా అధికారిక మతం ఏదంటే కనుక ఇస్లాం మతం అనమాట. ఇస్లాం మతం. మన దేశ రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో మొట్టమొదటిసారిగా చీఫ్ గెస్ట్గా వచ్చిన వాడు కూడా ఇండోనేషియా ప్రెసిడెంటే, సుకర్నో. ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో వచ్చాడనమాట ఫస్ట్ మన రిపబ్లిక్ డే వేడుకలకు. అదే ఈ ఏడాది అయితే కనుక ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు. అదేవిధంగా ఇండోనేషియాతో మన ఇండియా వారు జరిపేటువంటి సంయుక్త సైనిక వ్యాయామం ఏదంటే కనుక గరుడ శక్తి. గుర్తుపెట్టుకోవాలి, గరుడ శక్తి. అదేవిధంగా నేవీ, ఇండియన్ నేవీ, ఇండోనేషియా నేవీ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి సంయుక్త వ్యాయామం ఏది, జాయింట్ ఎక్సర్సైజ్ ఏదంటే కనుక అది సముద్ర శక్తి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో, గరుడ శక్తి అంటే ఇండియా ఇండోనేషియా, సముద్ర శక్తి అన్న ఇండియా ఇండోనేషియానే. ఒకటేమో మిలిటరీ, ఒకటేమో నేవీ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు కూడా నోట్ చేసుకోండి. సిక్స్త్ క్వశ్చన్, వాలంటీర్లకు ఇచ్చే పురస్కారాలలో అత్యున్నత పురస్కారం ఏది? చూడండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఏటా కూడా ఈ వాలంటీర్లు ఎవరైతే ఉంటారో ఆ వాలంటీర్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అవార్డులలో భాగంగా నగదును కూడా ఇస్తారనమాట. దాంతోపాటు సర్టిఫికేటు, మెడలు, షాలువా, ఓకేనా, ఇట్లాంటివి కూడా బహుకరించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అత్యున్నత పురస్కారం ఏది వాలంటీర్లకు సంబంధించి కనుక సేవా రత్న. 3 ఉంటాయన్నమాట. సేవా వజ్ర 3 ఉంటాయన్నమాట. ఫస్ట్ టాప్ ఏదంటే సేవా వజ్ర, సెకండ్ సేవా రత్న, థర్డ్ సేవా మిత్ర. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ సేవా వజ్ర, సెకండ్ సేవా రత్న, థర్డ్ సేవా మిత్ర. సేవా వజ్ర పరిస్థితి ఏంటంటే కనుక వాలంటీర్లు ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గం, మొత్తం మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలా అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 5 మంది వాలంటీర్లు, అత్యుత్తమైనటువంటి వాలంటీర్లు ఉంటారు కదా అసెంబ్లీకి సంబంధించి, ప్రతి అసెంబ్లీకి సంబంధించి అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి 5 మందిని ఓకేనా అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 5 మందికి గుర్తుపెట్టుకోవాలి. అలా 175 ఇంటూ 5 మంది అనమాట. అలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతమందికి ఇస్తారనమాట. ఇది వరకు నగదు ఎంత ఇచ్చేవారంటే కనుక 30,000 ఇచ్చేవారనమాట. దాన్ని ఇప్పుడు ఈ ఏడాది 45,000 ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, 30,000 నుంచి 45,000కు పెంచారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చాలా వెరీ ఇంపార్టెంట్గా సేవా రత్న పరిస్థితి అంటే కనుక ఏవైతే మండలం ఉంటుందో అదేవిధంగా మున్సిపాలిటీ, ప్రతి మండలం మున్సిపాలిటీలో 5 మందికి అనమాట 5 మంది వాలంటీర్లకు అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే
అత్యుత్తమంగా పనిచేసి ఉంటారో వాలంటీర్లలో వాళ్ళను సెలెక్ట్ చేసి 5 మందికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే మున్సిపల్ కార్పొరేషన్లో అయితే కనుక 10 మందికి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అది సేవారత్న అనమాట. మున్సిపల్ కార్పొరేషన్లో అయితే 10 మందికి, మున్సిపాలిటీలో అయితే కనుక 5 మందికి. గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు గతంలో ఎంత ఇచ్చేవారు అవార్డు కింద అంటే కనుక 20 ఓకేనా, ఇది వరకు అనమాట. ఎంత ఇచ్చేవారంటే 20,000 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 30,000కు పెంచడం జరిగింది. 20,000 నుంచి 30,000కు పెంచారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలిపోయినటువంటిది మనకు సేవామిత్ర అనేటువంటిది ప్రతి వాలంటీర్కి ఇస్తారనమాట. ప్రతి వాలంటీర్కి ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది గతంలో ఎంత ఇచ్చేవాళ్ళంటే 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి ఓకేనా 15,000 ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 10,000 కాస్త 15,000 అయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సేవామిత్ర కింద. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇది వారం రోజుల పాటు కొనసాగుతుందంట. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం అనేటువంటి ఒక ప్లేస్లో జరిగినటువంటి కార్యక్రమం అన్నమాట. దాని కింద అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాదికి సంబంధించి ప్రారంభించబడింది. అది వారం రోజులు కొనసాగుతుంది. ఇవన్నీ నోట్ చేసుకొని చదువుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సేవా వజ్ర టాపు, తర్వాత సేవారత్న, తర్వాత సేవామిత్ర. 7th క్వశ్చన్. IRDAI ఏ సంవత్సరం నాటికి దేశమంతా బీమా కల్పించాలని నిర్ణయించినది? చూడండి, IRDAI ఏ సంవత్సరం నాటికి దేశం మొత్తానికి ఆ ప్రజలందరికీ బీమా కల్పించాలని నిర్ణయించింది అంటే కనుక 2047 అనమాట. 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ సందర్భంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి బీమా కల్పించాలనే లక్ష్యంతో IRDAI పనిచేస్తుందన్నమాట. IRDAI మన భారతదేశంలో ఈ బీమా సంస్థలకు సంబంధించి వాటి నియంత్రణ ఏ సంస్థ కింద ఉంటుంది అంటే కనుక IRDAI కింద ఉంటుంది. బ్యాంకులకు సంబంధించిన నియంత్రణ అంతా కూడా RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు క్రికెట్కు సంబంధించిన నియంత్రణ అంతా కూడా BCCI వాళ్ళు చూసుకుంటారు. అంతరిక్షయానానికి సంబంధించి ISRO, అదేవిధంగా రక్షణకు సంబంధించి DRDO. ఇట్లా ప్రతిదానికి ప్రతి సంస్థలకు ఒకటి హెడ్ ఉంటుందన్నమాట. అట్లా బీమా కంపెనీలన్నింటికి కూడా వాటిని నియంత్రించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కనుక IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1999లో ఏర్పడింది. 1999లో ఏర్పడిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంటుంది. ఈ IRDAI ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంటుందన్నమాట. ఈ IRDAI ప్రస్తుత చైర్మన్గా ఎవరున్నారంటే దెబాసిస్ పాండే. 1999లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ప్రస్తుత చైర్మన్ దెబాసిస్ పాండే. గుర్తుపెట్టుకో, 2047 టార్గెట్ అనమాట. 2047. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం భారతదేశంలో ఉన్నటువంటి బీమా వాటన్నిటిని కూడా ఒకే చోట చేర్చే విధంగా ఒక పోర్టల్ ప్రారంభించింది IRDAI అని. అది ఏ పోర్టల్ అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. అన్నిటికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక చోట చేర్చే విధంగా, అన్నిటినీ ఒక చోట ఉండే విధంగా ఒక పోర్టల్ ప్రారంభించింది అనమాట IRDAI. అది ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. 2047 చాలా చాలా టార్గెట్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ పెట్టుకునిందనమాట. భారతదేశాన్ని ఓకేనా అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని. అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని ఎప్పుడు నిర్ణయించామంటే 2047 నాటికి అనమాట. ఎయిత్ క్వశ్చన్. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డును ఏ పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది? చూడండి, జాతీయ చలనచిత్ర అవార్డుల యొక్క పేర్లు 2 మార్చడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ముందు ఆన్సర్ చూడండి. బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డు ఫర్ డైరెక్టర్. ఏ అవార్డుని ఏ పేరుగా మార్చింది అనేది నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ
ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డును ఏ పేరుగా మార్చిందంటే కనుక బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డు ఫర్ డైరెక్టర్ అనమాట. ఇక్కడ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా అందించే 2 కేటగిరీల అవార్డులకి పేర్లు మారుస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలపడం జరిగిందనమాట. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డును ఇక నుంచి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్గా, అదేవిధంగా మరొకటి నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పిలవనున్నారన్నమాట. ఈ 2 అవార్డులు పేర్లు మార్చారు. ఏం లేదు, ఇక్కడ ఇందిరాగాంధీ పేరును తీసేశారు, డైరెక్టర్ అని మెన్షన్ చేశారు. మరొక చోట నర్గీస్ దత్ అనే పేరు తీసేశారన్నమాట. అవార్డు పేరేంటి? నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఇదివరకు అవార్డు పేరు అనమాట. ఇప్పుడు అవార్డుకి ఏమని పేరు పెట్టారంటే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డు అని పేరు పెట్టారనమాట. ఈ 2 అవార్డుల పేర్లు మార్చారు. అంతేకాకుండా ఈ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ అనేటువంటి అవార్డు ఉంది కదా, దానికి ఇచ్చేటువంటి నగదును పెంచడం జరిగిందనమాట. ఆ పారితోషికాన్ని కూడా పెంచినట్టుగా చెప్పడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. మొత్తం సొమ్మును దర్శకుడికే ఇవ్వనున్నారన్నమాట ఇక నుంచి. అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూస్తే, ఈ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ అనే అవార్డు ఉంది. ఇది వరకు దాన్ని నిర్మాత దర్శకుడికి ఒక సమానంగా ఆ అవార్డును పంచిచ్చేవారనమాట. కానీ ఇక్కడ నుంచి కేవలం దర్శకుడికి ఇస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఇది వరకు 10 లక్షల నగదు బహుమతి ఇచ్చేవారు. దాన్ని 15 లక్షలకు పెంచినట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఎన్ని లక్షలకి? 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచినట్టుగా తెలపడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 9th క్వశ్చన్, గుప్తేశ్వర్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా, గుప్తేశ్వర్ ఫారెస్ట్ను బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందగా ఇది ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవైనా కొన్ని అడవులు బయోడైవర్సిటీ సైట్ కిందికి వస్తే కనుక వాటిని ఖచ్చితంగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు గుప్తేశ్వర్ అనేటువంటి ఫారెస్ట్ అనమాట ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఈ గుప్తేశ్వర్ ఫారెస్ట్ను బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపును ఇవ్వడం జరిగిందనమాట. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనమాట. ఓకే, జీవ వైవిధ్య కేంద్రంగా దేన్ని గుర్తించారు అంటే గుప్తేశ్వర్ ఫారెస్ట్ను. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్, ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు కటక్, ఒరిస్సా రాష్ట్ర భాష ఒడియా, ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీజేడీ బిజు జనతాదళ్ పార్టీ అనమాట. ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్. ఒరిస్సాలో ప్రవహించే అతి ముఖ్యమైన పెద్ద నది ఏదంటే కనుక మహానది అనమాట. ఒరిస్సా రాష్ట్రంలో అతి ముఖ్యమైన డ్యాము హిరాకుడ్ డ్యాము. దేశంలో అన్నిటికంటే అత్యంత పొడవైన డ్యాము హిరాకుడ్ డ్యామ్ అనమాట. మహానది పైన ఉంటుంది. ఇదే ఒరిస్సాలో చాలా ఫేమస్గా హిరాకుడ్ డ్యామ్తో పాటు బల్లిమెల రిజర్వాయర్ కూడా ఉంటుందన్నమాట. ఇక ఒరిస్సాలో సిమ్లీపాల్ టైగర్ ఫారెస్ట్ ఉంటుందన్నమాట. సిమ్లీపాల్ టైగర్ ఫారెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒరిస్సాలో మన యొక్క సాంప్రదాయ నృత్యం ఏదంటే కనుక సాంప్రదాయ నృత్యం ఒడిస్సీ అనేటువంటి సాంప్రదాయ నృత్యం ఉంటుంది ఒరిస్సాలో, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎంత మేర పెట్టుబడులు వచ్చినవి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల మేరకు 2023 ఏడాదిలో 2.75 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్టుగా చెప్పడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి బిర్లా కార్బన్ లిమిటెడ్, రిలయన్స్ బయో ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా మార్కెట్, ఏపీఐఐసి, ఎంఎస్ఎంఈ కార్ప్ లాంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నట్టుగా చెప్పిందనమాట. బిర్లా కార్బన్ లిమిటెడ్ కావచ్చు, రిలయన్స్ బయో ఎనర్జీ కావచ్చు, హెల్లా ఇన్ఫ్రా
మార్కెట్ కావచ్చు, ఏపీ ఐఐసి కావచ్చు, ఎంఎస్ఎంఈ కార్ప్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టనున్నాయంట. దీనికి సంబంధించి 2.75 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు వివరించడం జరిగిందనమాట. ఈ కంపెనీలన్నీ కూడా అనేక వాటిని తయారు చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించబోతూ ఉన్నాయి అన్నట్టుగా ఈరోజు ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో కనిపిస్తున్నటువంటి ఆర్టికల్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ సమాచారాన్ని. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట ఇది. (2023) టోటల్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. అదేవిధంగా 2024 జనవరి కూడా ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు పంపించబడుతుంది. వీటిని జిరాక్స్ తీసుకొని మీరు చదువుకుంటూ వస్తే సరిపోతుంది అన్నమాట. కరెంట్ అఫైర్స్ దేనికైనా మెయిన్ రోల్ పోషిస్తాయి. వాటి కరెంట్ అఫైర్స్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. కంపల్సరీగా రోజు 1 to 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ పైన ఒక సబ్జెక్ట్ లాగా అది కూడా మీరు ఫోకస్ చేస్తూ రావాలి ఖచ్చితంగా. ఓకేనా? రైట్.